అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్ని వాడి గులాబ్ జామ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం 6 స్లైసెస్ బ్రెడ్ని తీసుకుందామండి. వాటి కార్నర్స్ 4 పక్కల ఆ డార్క్ బ్రౌన్ కలర్లో ఉండే పార్ట్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన 5 పీసెస్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పావు కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేయకండి, ఎందుకంటే పావు కప్పు కంటే తక్కువే పడతాయి పాలు. అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం వీటిల్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. చిన్న బాల్స్ అయితే ఇలా ఈజీగా వేళ్లతోనే చేసుకోండి. అలా కాకుండా మీకు కొంచెం పెద్ద సైజు ఇష్టపడితే కనుక ఇలా 2 చేతుల మధ్య పెట్టుకుని ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ బాల్స్ అనేవి తయారు చేసుకోండి. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. మనం 6 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి దీనికి సుమారుగా 100 గ్రాముల షుగర్ అవసరపడుతుంది. మీరు స్వీట్ కనుక ఎక్కువ ఇష్టపడేటట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. సో 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ చొప్పున వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని బాగా మిక్స్ చేద్దామండి. షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తరువాత ఒక చిన్న స్పూన్ యాలక్కాయ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు బాయిల్ చేసిన తర్వాత మనకి కొంచెం చిక్కటి షుగర్ సిరప్ రెడీ అవుతుందండి. అది మనకి కొంచెం జిగురుగా ఉండే లెవెల్ వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత ఇలా జిగురు కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని పక్కన మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి మార్చుకుంటూ ఈ బ్రెడ్ బాల్స్ 4 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ బాల్స్ని మనం గోరువెచ్చటి షుగర్ సిరప్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సిరప్లో కనీసం 5 గంటలన్నా నానితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, గులాబ్ జామ్ అనేది ఏమాత్రం క్రాక్స్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నెన్నో వెరైటీస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.